కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్ వేసింది. గతంలో ఈ పిటిషన్ను ట్రయల్ కోర్టు పిటిషన్ నిరాకరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరింది. విచారణ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. లిక్కర్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత బెయిల్ పిటిషన్ పై అయితే హైకోర్టు వాయిదా వేసింది సోమవారానికి. అసలు కోర్టులో వాదనలు ఎలా జరిగాయి శివ? రైట్ ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత ఈడీ, సిబిఐ కేసులో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించిన తర్వాత వాదనలు ముగిసిన తర్వాత తదుపరి విచారణను సోమ, మంగళవారాలు విచారించేందుకు వాయిదా వేశారు. అంటే రేపు శనివారం, మరోవైపు ఢిల్లీలో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో రేపు హాలిడే, మరోవైపు ఆదివారం సెలవు కావడంతో సోమవారం, మరోవైపు మంగళవారం ఈ 2 రోజులు ఇటు సిబిఐ, ఈడీ, మరోవైపు కవిత తరపున న్యాయవాది వాదనలు కూడా ఈ 2 రోజుల పాటు వినబోతున్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్కు సంబంధించి కవితపై చేసిన ఆరోపణలు, దానికి సంబంధించి ఈరోజు వాదనలు జరిగాయి. అంటే సిబిఐ సరైన ప్రొసీజర్ ప్రకారం కవితను విచారించలేదు, ప్రాసెస్ను వయోలేట్ చేసిందనేది ప్రధానంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఈరోజు వాదనలు వినిపించారు. కవిత మహిళ కాబట్టి కవితకు గతంలో నోటీసులు ఇచ్చిన సందర్భంలో 2023 మార్చిలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ సందర్భంలో కవిత ఢిల్లీ వచ్చి విచారణకు హాజరయ్యారు. ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చంటూ కూడా కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించారు. మరోవైపు ఇటు సిబిఐ కేసులో కూడా ఒకవైపు ఈడీ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు, కానీ ఒకవైపు కస్టడీలో ఉండగానే సిబిఐ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమంటూ కూడా విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మార్చి 15, 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఒకవైపు కస్టడీలో ఉండగానే తిహార్ జైల్లో ఉండగా 6వ తేదీన ఏప్రిల్ 5వ తేదీన కవితను విచారిస్తామంటూ అప్లికేషన్ పెట్టారు. రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజమెందు అనుమతి తీసుకుని 6వ తేదీన విచారించారు. విచారించిన తర్వాత 11వ తేదీన కవితను, అంటే రంజాన్ రోజు కవితను అరెస్ట్ చేశారు. ఆ రోజు కోర్టు సెలవు కావడంతో 12వ తేదీన రౌజని కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజమెందు సిబిఐ అధికారులు కవితను హాజరుపరిచి 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇక మరోవైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. మార్చిలో అరెస్ట్ అయిన తర్వాత మధ్యంతర బెయిల్, తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 16వ తేదీ వరకు, ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 8వ తేదీనే కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని కోరిన నేపథ్యంలో ఇటు సిబిఐ అలాగే ఈడీ కేసులో కూడా ఏప్రిల్ 22వ తేదీన విచారించిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. 23వ తేదీన తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మే 6వ తేదీన 2 పిటిషన్లు, రెగ్యులర్ బెయిల్కి సంబంధించి 2 పిటిషన్లు కూడా మే 6వ తేదీన 2 పిటిషన్లు కొట్టిస్తారు. తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మొదట ఈడీ కేసులో ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని తర్వాత అదే రోజు సిబిఐ కేసులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి సమయం ఇచ్చింది. తర్వాత సిబిఐ కూడా సమయం ఇచ్చిన నేపథ్యంలో గతంలో 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు విచారించిన సందర్భంలో ఈడీ కేసులు విచారణకు సహకరించారు, మరోవైపు సిబిఐ కేసులు కూడా విచారణకు సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక సిబిఐ కూడా ఏదైతే సిబిఐ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి 27వ తేదీన కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా సిబిఐ అధికారులు తెలిపారు. జూన్ 7వ తేదీన సిబిఐ కేసులో కవితపై ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఇప్పటివరకు ఎటువంటి విచారణ చేస్తామో దానికి సంబంధించి 7వ తేదీన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామంటూ కూడా న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ముందు ఈడీ, సిబిఐ తరపు వాదనలు వినిపించారు. ఇటు సిబిఐ తరపున వాదనలు వినిపించిన నేపథ్యంలో 7వ తేదీన ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. 27వ తేదీన, అంటే జూన్ 7వ తేదీన సిబిఐ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్షీట్, 27వ తేదీన మే 27వ తేదీన కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తారు. సిబిఐ కేసుకు సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై కౌంటర్ పిటిషన్, జూన్ 7న సిబిఐకి సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. కానీ ఈలోపు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, అంటే వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి. కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఢిల్లీ హైకోర్టు
ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు అనేవి సింగిల్ బెంచ్ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందు వాదనలు కొనసాగాయి. తదుపరి వాదనలు అనేవి సోమ మంగళవారంలో వింటామంటూ కూడా తెలిపారు. మొత్తం కూడా ఇప్పుడు ఈ విచారణ అనేది సరైన పద్ధతిలో జరగలేదు. అరుణ్ రామచంద్ర పిల్లై గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశామన్నారు. కానీ అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేసు నమోదు చేసిన సందర్భంలో కవితపై ఈడీ సిబిఐ కేసులు ఎక్కడ కూడా ఆరోపణలు లేవు. కేవలం ఒక సాక్షిగా మాత్రమే 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి సిబిఐ 2022 డిసెంబర్ 11న విచారించింది. కానీ తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు కూడా సిబిఐ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి విచారణ చేయలేదు. కానీ ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత 2023లో మార్చిలో కవితను 3 సార్లు ఢిల్లీలో విచారించారు. ఇక 2024 మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కస్టడీలో ఉండగానే, జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే సిబిఐ విచారించి అరెస్ట్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది అనేది ప్రధానంగా కవిత తరపున విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే వాదనలు ప్రతివాదనలు ఏ విధంగా ఉన్నా కవితకి సంబంధించి అనేక కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేది సిబిఐ ఈడీ తమ వాదనలు వినిపిస్తోంది. రిమాండ్ రిపోర్ట్లో అనేక అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు రీసెంట్గా కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కూడా మే 10వ తేదీన కవితపై 6వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను ఈడీ దాఖలు చేసింది. 8000 పేజీలతో దాన్ని బ్రీఫ్ చేసి 224 పేజీలతో కవితపై కీలక అభియోగాలు నమోదు చేసింది. కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీలో డ్రాఫ్ట్ రూపకల్పనలు కానీ, మార్పులు చేర్పులకు సంబంధించి కానీ విజయనగర్తో ఏ విధంగా మాట్లాడారు, దినేష్ అరోరా కానీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో జరిపిన వాట్సాప్ చాటింగ్ కానీ, వాట్సాప్ సంభాషణలు, ఫేస్ టైంలో మాట్లాడినవి, మరోవైపు ఇండోస్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రకు సంబంధించి కంపెనీలు ఎంత మేర వాటా కొనుగోలు చేశారు, తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిల్లై ద్వారా 33% ఇటు సమీర్ మహేంద్రు ఇండోస్పిరిట్లో వాటా కొనుగోలు చేసి దాన్ని సౌత్ గ్రూప్లో జోన్లు కేటాయించేందుకు, ఆ జోన్లు కేటాయించిన దానికి ప్రతిఫలంగా ఒక్కొక్కరి నుంచి 5 కోట్లు ఇవ్వాలనేది ప్రధానంగా కవిత డిమాండ్ చేశారు. దానికి సంబంధించి శరత్చంద్రారెడ్డి సిబిఐ కేసుకు సంబంధించి కొన్ని వాంగ్మూలం ఇచ్చారు, కొన్ని ఆధారాలు ఇచ్చారు. ఇటు మహబూబ్ నగర్కు సంబంధించి ఒక భూమి కొనుగోలుకు సంబంధించి కూడా అవకతవకలు పాల్పడ్డారనేది ప్రధానంగా కొన్ని అభియోగాలు నమోదు చేసింది సిబిఐ. మొత్తంగా చూసుకుంటే ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ అనేక అభియోగాలు నమోదు చేసింది. అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కవితకి ఇప్పుడు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ సిబిఐ తమ వాదనలు వినిపించారు. మరోవైపు ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి విచారణకు సహకరిస్తారు. విచారణకు సహకరించే విధంగా కూడా గతంలో విచారించారు కాబట్టి గతంలో కూడా అనేక సందర్భాల్లో కవిత వారికి నోటీసులకు స్పందించారు. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చు అంటూ కూడా ఈడీ కేసులో విక్రమ్ చౌదరి గతంలో వాదనలు వినిపించారు. ఇటు రితేష్ రాణా కూడా వాదనలు వినిపించారు. ఇక సిబిఐ కేసులకు సంబంధించి అంటే ఒక కేసులో బెయిల్ లభించినప్పటికీ, ఒకవేళ ఇప్పటికే సిబిఐ ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాబట్టి దానిలో బెయిల్ లభించినప్పటికీ మరొక వైపు సిబిఐ కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దాంట్లో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి అభియోగాలు నమోదు చేశారు, ఎటువంటి ఆధారాలను ఇప్పటివరకు సేకరించారనేది కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది హైకోర్టులో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ సోమ మంగళవారం జరిగే వాదనలో కవితకు ఎగనెస్ట్గా తీర్పు వస్తే మాత్రం, ఒకవేళ పిటిషన్ తిరస్కరిస్తే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ సోమవారం ఫైనల్గా అక్కడ నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే ఇప్పుడు వెకేషన్ హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి అంటే జూలై వరకు సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయి. అత్యవసర కేసులు మాత్రమే సుప్రీంకోర్టులో విచారిస్తారు. సోమవారం ఒకవేళ కవితకు ఎగనెస్ట్గా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకు వెళితే మాత్రం జూలై వరకు కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ కొనసాగే అవకాశం అయితే లేదు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.